హైదరాబాద్ బోడుపల్లిలోని నిమిషాంబిక ఆలయంలో సాక్షాత్తు అమ్మవారికి దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లోనే అపచారం జరిగింది. ఏటా అమ్మవారికి చీర అలంకరిస్తారు, కానీ అక్కడ ఆలయ పూజారి మాత్రం ఏకంగా అమ్మవారికి ఫ్రాక్తో అలంకరించారు. ఈ అంశాన్ని ప్రశ్నించిన భక్తుల మీద కూడా ఓవర్ యాక్షన్ చేశాడు. నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడు. అంతేకాదు అసభ్య పదజాలంతో దూషించాడు. దీనిపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. త్రిపుర సుందరి రూపం అంటే ఏముంటుందో తెలుసా మీకు? మీకు తెలియదు ఏముంది సార్? మీరు అప్పుడు మొన్న మా బాబాయ్ మాట్లాడు, నేను మాట్లాడతా. శాస్త్రం నీకు శాస్త్రం నాకు చెప్పు. త్రిపుర సుందరి రూపం అంటే ఏముంటుందో తెలుసా మీకు? మీకు తెలియదు ఏముంది సార్? మీరు అప్పుడు మొన్న మా బాబాయ్ మాట్లాడు, నేను మాట్లాడతా. శాస్త్రం నీకు శాస్త్రం నాకు చెప్పు. త్రిపుర సుందరి రూపం అంటే ఏముంటుందో తెలుసా మీకు? మీకు తెలియదు ఏముంది సార్? మీరు అప్పుడు మొన్న మా బాబాయ్ మాట్లాడు, నేను మాట్లాడతా. శాస్త్రం నీకు తెలుసా మీకు? మీకు తెలియదు ఏముంది సార్? మీరు అప్పుడు మొన్న మా బాబాయ్ మాట్లాడు, నేను మాట్లాడతా. శాస్త్రం నీకు శాస్త్రం నాకు చెప్పు. త్రిపుర సుందరి రూపం అంటే ఏముంటుందో తెలుసా మీకు? మీకు తెలియదు ఏముంది సార్? మీరు అప్పుడు మొన్న మా బాబాయ్ మాట్లాడు, నేను మాట్లాడతా. శాస్త్రం నీకు శాస్త్రం నాకు చెప్పు. త్రిపుర సుందరి రూపం అంటే ఏముంటుందో తెలుసా మీకు? మీకు తెలియదు ఏముంది సార్? మీరు అప్పుడు మొన్న మా బాబాయ్ మాట్లాడు, నేను మాట్లాడతా. శాస్త్రం నీకు శాస్త్రం నాకు చెప్పు. త్రిపుర సుందరి రూపం అంటే ఏముంటుందో తెలుసా మీకు? మీకు తెలియదు ఏముంది సార్? మీరు అప్పుడు మొన్న మా బాబాయ్ మాట్లాడు, నేను మాట్లాడతా. శాస్త్రం నీకు శాస్త్రం నాకు చెప్పు. సో అది బోడుప్పల్లోని ఒక అమ్మవారి ఆలయంలో ఫ్రాక్తో గౌన్తో అలంకరించారు అమ్మవారిని. ఒక అపచారం జరిగింది ఇక్కడ. దానికి సంబంధించి భక్తులు ప్రశ్నించగా చాలా దురుసుగా రిప్లై ఇచ్చాడు పూజారి, అక్కడ ఉన్నటువంటి ఆ అలంకారం చేసినటువంటి పూజారి. అండ్ మా ప్రతినిధి అంజుమ జాయిన్ అవుతున్నారు. అంజుమ, ఆయనకేంటి ఏమన్నా మానసికంగా సమస్యలు ఏమైనా కనపడుతూ ఉన్నాయా? ఎందుకు ఆయన సరే అక్కడ చేసిన తప్పు ఒక చాలా పెద్ద తప్పు, దానికి సమాధానంగా కూడా మీకు తెలుసా నాకు తెలుసా శాస్త్రం అంటూ వాళ్ళకి ఎదురు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఏమంటున్నారు భక్తులు ఈరోజు? ఏ అలంకరణ జరగాలి, ఆయన ఎందుకు అట్లా చేశాడు? ఎస్ చక్రి, ప్రస్తుతం మనం బోడుపల్లో ఉన్నటువంటి నిమిషాంబికాదేవి ఆలయంలో ఉన్నాము. దేవి నవరాత్రులు 2 తెలుగు రాష్ట్రాలలోనే కాదు దేశవ్యాప్తంగా కూడా ప్రారంభమైపోయాయి. మొదటి రోజు మనకు అమ్మవారు బాలా త్రిపుర సుందరి దేవిగా దర్శనమిస్తారు. ఏ ఆలయంలో మనం చూసినా సరే అమ్మవారు చీరలో దర్శనమిస్తారు. ఈ 9 రోజుల పాటు కూడా అమ్మవారికి ఎన్ని ప్రత్యేకమైనటువంటి పూజలైతే నిర్వహిస్తారో అదేవిధంగా అమ్మవారి అలంకరణకు సంబంధించి కూడా అంతే భక్తి శ్రద్ధలతోటి భక్త కోటి జనమైతే ఎదురు చూస్తూ ఉంటారు. మరీ ముఖ్యంగా అమ్మవారి అలంకారం, అమ్మవారికి పైన ఏవైతే చీరలు వేస్తారో, అమ్మవారిని ఏ చీరలతో అయితే అలంకరిస్తారో వాటిని సొంతం చేసుకోవాలని కూడా అనేక మంది భక్తులు భావిస్తూ ఉంటారు. అయితే ఎక్కడా లేని విధంగా మనకు బోడుపల్లో ఉన్నటువంటి నిమిషాంబికాదేవి ఆలయంలో అమ్మవారు మొదటి రోజు మనకు బాలా త్రిపుర సుందరి దేవిగా గౌనులో దర్శనమిస్తున్నారు. ఒక్కసారి మీరు విజువల్స్ లో కూడా చూడొచ్చు. బాలా త్రిపుర సుందరి దేవిగా గౌనులో అమ్మవారు మొట్టమొదటిసారిగా మనం దేశవ్యాప్తంగా ఎక్కడా చూసి ఉండము. శరణ్ నవరాత్రులు అంటేనే దుర్గామాతను కొలిచే వారికి ప్రతి ఒక్కరికి కూడా ఎంతో నిష్ఠతోటి అమ్మవారిని పూజిస్తూ ఉంటారు. ప్రతి చోట ఏ ఆలయంలో మనం చూసినా సరే అమ్మవారు మనకు చీరలోనే దర్శనమిస్తూ ఉంటారు. కానీ మొట్టమొదటిసారిగా మనకు బోడుపల్లో ఉన్నటువంటి నిమిషాంబికాదేవి ఆలయంలో మాత్రమే మనకు ఈ విధంగా గౌన్లో దర్శనమిస్తున్నారు. ఒకసారి అమ్మవారి అలంకరణ కూడా మనము విజువల్స్ లో చాలా క్లియర్ గా చూడొచ్చు. ఉయ్యాలలో అమ్మవారు కూర్చొని ఉన్నారు. అమ్మవారికి గౌనుని వేయడం జరిగింది. అదేవిధంగా మనం అమ్మవారి కొప్పును చూసినా సరే మనకి పూర్తిగా చూసినట్లయితే కూడా అమ్మవారు గౌనులో మనకు దర్శనం ఇస్తున్నారు. అయితే దీని మీద ఒక వివాదం అనేది అయితే చెలరేగిందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొంతమంది భక్తులు అమ్మవారికి గౌనును ఏ విధంగా అలంకరణ చేస్తారు, ఎందుకంటే దేవి నవరాత్రులు అనేవి ఎంతో నిష్ఠతోటి మనం జరుపుకుంటూ ఉంటాము. ఈ సమయంలో ఏవైతే మనకు శరణ్ నవరాత్రులు జరుగుతాయో ఆయా సమయంలో అమ్మవారికి చీరలతోటి ఎంతో అందంగా అలంకరించి ప్రతి ఒక్క అవతారము అంటే 9 రోజుల పాటు కూడా అమ్మవారు 9 రూపాలలో మనకు దర్శనం ఇస్తూ ఉంటారు. ఆ సందర్భాలలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క రంగు చీరని అమ్మవారికి కడుతూ ఉంటారు. అయితే ఇక్కడ అమ్మవారికి గౌనును వేయడం పట్ల కొంతమంది మహిళలు అంటే భక్తుల మనోభావాలు దెబ్బతిని మనం ఆ వీడియోలో కూడా మనం చూడొచ్చు.
అమ్మవారికి మీరు గౌన్ని ఏ విధంగా వేశారు అంటూ మహిళలు పూజారి గారితో కూడా వాగ్వివాదానికి దిగడం జరిగింది. అయితే ఆ సమయంలో పూజారి గారు ఆవిడతో మాట్లాడినటువంటి వీడియో కూడా ప్రస్తుతం వైరల్ గా మారింది. అంటే బాలా త్రిపుర సుందరి దేవిగా కనిపిస్తున్నారు కానీ బట్టలు లేకుండా కనిపించలేదు కదా అని చెప్పి పూజారి చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ప్రస్తుతం అవి తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఎక్కడైనా ఏదైనా ఆచారం ఉండనివచ్చు, కానీ అమ్మవారి విషయంలో అటువంటి పదజాలం ఏ విధంగా ఉపయోగించారు అనేది సర్వత్రా చర్చనీయాంశం అయ్యింది. ప్రతి ఒక్కరూ కూడా అంటే ఏ అలంకరణ చేశారో అమ్మవారికి గౌన్ వేశారు అంటే ఎందుకు వేశారు అని ప్రశ్నించినప్పుడు ఆయన వాడినటువంటి పదజాలం ఏదైతే ఉందో దాని పట్ల అయితే ప్రతి ఒక్కరి మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి మనతో పాటు కొంతమంది మహిళా భక్తులు కూడా ఉన్నారు. మరి నిజంగానే అంటే ఈ ఆలయానికి వచ్చి రెగ్యులర్ గా వచ్చేటువంటి భక్తులు కొంతమంది ఉన్నారు. సో ఒక్కసారి మహిళా భక్తులతోనే మనం మాట్లాడదాము. ఎందుకంటే చాలా మంది మహిళలు ఈ విధంగా అంటే అమ్మవారికి గౌన్ వేయడం అనేది ఉంది, ఆచరణ ఏ విధంగా ఉంటుంది అనేది సర్వత్రా ఒక ప్రశ్ననీయాంశంగా అయితే ఉంది. మరి దీని పట్ల ఇక్కడ ఉన్నటువంటి మహిళా భక్తులు ఏమనుకుంటున్నారు ఏంటి అనేది కూడా తెలుసుకుందాము. అమ్మ, మీరు చెప్పండి, అమ్మవారికి గౌన్ వేయడం పట్ల మీరు ఏ విధంగా భావిస్తున్నారు? మొదటండి, నేను అమ్మవారికి గౌను వేయటం అనేది చెప్పడం కంటే ముందు మీరు ఒక విధంగా చెప్పారు, ఇక్కడ భక్తులు అమ్మవారిని గౌను అలంకరణలో చూసి బాధపడటమా, పంతులు గారు అన్నదాని గురించి బాధపడుతున్నారా అని. పంతులు గారు అన్నదాని గురించి, మీరు అన్న మొదటి దాని గురించి చెప్తాను. ఇక్కడ చీరని గౌనులాగా కట్టడం అనేది మనకి 16 ఏళ్ల నుంచి కూడా అమ్మవారికి ఏ దేవాలయాల్లో జరగనేది. అమ్మవారిని చిన్న పిల్లలాగా ఉయ్యాల్లో చేయించడం అనేది శాస్త్రంగా మనకు ఇక్కడ ఈ దేవాలయంలో జరుగుతుంది. ఇంకొకటి, ఈ 16 ఏళ్లలో నుంచి కూడా ఎప్పుడు ఎక్కడ ఏది లేదు. ఇక్కడ ఆ ఒక్క మహిళ, భక్త మహిళలు కాదు, మీరు ఇందాక అన్న దాంట్లో ఒక్క మహిళ తీసుకొచ్చిన ఇది, అది కూడా ఏంటంటే ఆవిడే సతాయిస్తూ చెప్తున్నా కూడా రామ్మ నీకు బాలా త్రిపుర సుందరి. ఇప్పుడు ఈ అమ్మవారి అలంకరణలో మీరే చూడండి, అమ్మ కనిపిస్తున్నారా లేదా, బాలా త్రిపుర సుందరిగా ఒక బాలికగా కనిపిస్తున్నారా లేదా, అది మీకు చూపిస్తానని పంతులు గారు మొదటిసారి వచ్చారు ఈ ఆలయానికి. ఎందుకంటే 2006లో కదా ఈ ఆలయ నిర్మాణం జరిగింది. వచ్చింది కాదు, ఆవిడ ఇక్కడికి కొన్ని ఏళ్ల నుంచే ఈ బోడుపల్లిలోనే నివాసం ఉంటూ దగ్గర కాలనీలోనే ఉన్నారు. ఆవిడ వాళ్ళది ఏంటంటే అమ్మవారు అనేది ప్రత్యేకంగా నగిషి కులానికి చెందిన అమ్మవారు, కులదైవం. అయితే ఈ అమ్మవారిని నగిషి కులదైవత అయినా కూడా మేమందరము కూడా ఆ కులానికి చెందిన వారం కాదు, కానీ అమ్మని నమ్ముకుని వచ్చిన భక్తులమందరము కూడా ఇక్కడ వివిధ సేవల్లో పాల్గొంటాం. శ్రావణ మాసంలో పూజలు కానీ చీరలలో కానీ అందరము పాల్గొంటాము, వస్తాము. అంటే కులం జరిగినప్పుడు మీరు ఇక్కడ ఉన్నారా? అంటే వాళ్ళిద్దరి మధ్యలో వాగ్వివాదం జరిగిన క్షణంలో లేము, కానీ ఆ విధంగా కాకుండా ఇప్పుడు ఈ అమ్మాయి తీసుకొచ్చిన దాంట్లో అక్కడ అందరూ బయటనే అడుగుతున్న పంతులు గారు వివరణ. ఇప్పుడు మీరు నన్ను అడిగారు, నేను ఒక రకమైన వివరణ ఇచ్చాను. మనం ఏ వివరణ అయినా పంతులు గారు అక్కడ వేసిన తర్వాత ఆ వివరణలో ఆయన జరిగిన మంత్రాల్లో ఆ ధ్యాసను మనం చూస్తే అమ్మవారు మనకి కనిపిస్తారు. ఆ విధంగా నీకు చూపిస్తారు అమ్మనంటే అక్కడ బయటనే ఆమె వచ్చింది. ఆమె నగిషి కులస్తుల మహిళ. ఇక్కడ కులంలో వాళ్ళ కమ్యూనిటీలో నుంచి వచ్చిన లోపంతో గుడి దగ్గరికి వచ్చి ఇక్కడ గొడవ చేయటం ఒకటి. ఆ విధంగా కాకుండా పంతులు గారిని అట్లా ఎలా పెడతారు, ఇక్కడ ఆవిడ మతాన్ని కూడా తీసుకొచ్చారు. ఒక గౌను వేసుకుండే పద్ధతి అనేది హిందూ ధర్మంలో కాదు, ఏ ధర్మంలో అయినా మనం చిన్నపిల్లలను చూసుకుంటాం. ఆ చిన్నపిల్లలను చూసుకుంటే గౌను అనేది ఒక క్రిస్టియన్ మతము వాళ్ళు మాత్రమే వేసుకోరు. తను ఆ విధంగా తీసుకొచ్చేసరికి అలా ఎలా మాట్లాడతారు, చీర లేకుండా బట్టలు లేకుండా కూర్చోబెట్టామా, గాజు ఆ కోపంలో ఎంతమంది భక్తులు ఎక్కడి నుంచి వచ్చారు ఆ మాటలో నేను ఒప్పుకుంటాను. అంటే అమ్మవారు అంటే మనకి అసభ్యకరంగా ఏం కనిపించట్లేదు కదా, మనోభావాలు దెబ్బతినేలాగా కనిపించట్లేదు కదా, నిండుగా గౌన్ లోనే ఉన్నారు కదా అని మీరు అంటుంది. కానీ ఎంత కోపం వచ్చినా అవతలి వాళ్ళు ఎంతలా మాటలన్నా సరే అమ్మవారి విషయంలో ఆ విధంగా మాట్లాడడం కరెక్ట్ అంటారా? ఎందుకంటే పూజారులకి సహనం, ఓపిక అనేది వాళ్ళు మంత్రోచ్చారణ చేస్తూ ఉంటారు, వారు ప్రతి నిమిషం అమ్మవారి దగ్గరే ఉంటారు, ఆవిడ నామస్మరణలోనే ఉంటారు. అటువంటి వారు అవతలి ఆవిడ ఏ విధంగానైనా మాట్లాడని, కానీ ఆ సమయంలో అటువంటి పదజాలం వాడటం అనేది సర్వత్రా చర్చనీయాంశమే. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాము కన్నుల నిండుగా అమ్మవారు మనకు దర్శనం ఇస్తున్నారు, కానీ అటువంటి పదాలు వాడడం అది మీరు సబబ్ అంటారా? అటువంటి పదాలు వాడటం అంటే మీరు అన్నారు చూడండి, ఓపిక సహనం అనేది ఒకప్పుడు ఋషులకు కూడా, మనకి విశ్వామిత్రుడు అంతటి వారికి కూడా కోపం వచ్చి అందరినీ మంచి చెడు లేకుండా చేసి అతనంతటా అతను
వినాశనం పొందారంటారు. ఆ విధంగా కాకుండా ఇక్కడ ఈ అమ్మవారి అలంకరణలో 3-4 రోజుల నుంచి భక్తులు ఎక్కడి నుంచో వస్తారు. ఆయన ఒక్కరే చేయలేక వారి సతీమణి, పిల్లలు, ఇక్కడ ఉన్న మహిళలు అందరూ బయట అంతా సమకూర్చుకున్నాక లోపల అలంకరణకి చేస్తారు. అలా అంత ఇది చేస్తూ పొద్దున్న ఇక్కడ వెనకాల హోమం జరుగుతూ ఈ విధంగా ఇన్ని వైపుల నుంచి ఇన్ని రకాల పూజల్లో ఉన్నప్పుడు ఒక వ్యక్తిని అక్కడ చెప్తున్నా వినకుండా ఆమె ఆ విధంగా చేసినప్పుడు ఆ ఒక్క మాట తూలనాడడం అనేది జరిగింది. కానీ అది ఆయన స్వతహాగా తీసుకొని ఆయన అమ్మవారి నీడలో బతుకుతున్న భక్తుడు బిడ్డ, ఆయన దాని అమ్మవారిని తూలనాడాలనే ఆలోచన ఆవేశం లేదు. ఆమెకి ఏది కావాలి, ఆ రెచ్చగొట్టి ఆవేశం ఏం కావాలి, ఆ ఒక్క పాయింటే తీసింది. కానీ మిగతా అన్ని తీయలేదు కదా, ఇంతమంది భక్తులు నడుస్తున్నది చెప్పలేదు కదా. అదే అండి జరిగింది. అమ్మ మీరు చెప్పండి, అంటే ఎక్కడైనా దేశంలో ఎక్కడైనా సరే అమ్మవారికి ఈ విధంగా గౌన్ వేయడం అనేది మీరు ఎక్కడైనా చూసారా? ఈవిడ ఉన్నారు జరిగేటప్పుడు. నేను ఉన్నాను, చూసామండి. ఎందుకు బాల త్రిపుర సుందరికి చేస్తారు కదండి, బాల త్రిపుర సుందరి దేవిగా గాగ్రా వేస్తారు. బాల త్రిపుర సుందరి ఏ ఆలయంలో చూసారు గాగ్రా వేయడం అనేది? ఉన్నది, కొన్ని గుళ్ళల్లో ఉన్నది, మేము గుర్తు పెట్టుకుంటామండి. మేము ఎప్పుడో వెళ్ళాము, ఇప్పుడు మాకు ఇక్కడ గుడి ఉంది కాబట్టి ఇక్కడికి వస్తున్నాం. మేము సంవత్సరం వస్తాము, శుక్రవారం వస్తాము. ఇక్కడ మేము చూస్తున్నాము, ఇంకా వేరే గుళ్ళల్లో కూడా చూసాము. ఉన్నది సాంప్రదాయం అయితే అంటే మీరు చెప్తుంది అమ్మవారికి గాగ్రా చోలీలు కూడా వేస్తారు నవరాత్రి ఉత్సవాలలో అనేది మీరు అంటున్నామా? అవునండి. కాదండి, ఒక్క విషయము అంటే సాంప్రదాయం ఉందా అని కాదండి, పేరులోనే ఉంది బాల త్రిపుర సుందరి దేవి అని. బాల అంటే అమ్మాయి కదండి, అమ్మాయి లాగానే మేము మా అమ్మాయి అనుకొని అమ్మవారిని అలంకరించుకుంటున్నాము. దాంట్లో తప్పు లేదు కదండి. మన ఉద్దేశం తప్పు కానప్పుడు అది ఏది తప్పు కాదు కదండి. ఒక్కసారి మనం ఇక్కడ చూడొచ్చు, అంటే ఎక్కడా లేని విధంగా మనకు ఈ ఆలయంలో అమ్మవారు బాల త్రిపుర సుందరి దేవిగా దర్శనమిస్తున్నారు. అయితే బాల త్రిపుర సుందరిగా మనకి అలంకారం ఏదైతే ఉందో ఇక్కడ గౌన్ లో మనకి అమ్మవారిని అయితే అలంకరించడం జరిగింది. అయితే దీని మీద ఇక్కడ ఉన్నటువంటి భక్తులు ఇస్తున్నటువంటి వివరణ ఏంటంటే, చిన్న పిల్లగా అమ్మవారు కనిపిస్తున్నారు కాబట్టి బాల త్రిపుర సుందరి దేవి అంటే పేరులోనే బాల ఉంది కాబట్టి అమ్మవారికి గౌన్ వేయడం జరిగింది. కొన్ని ఆలయాలలో ఈ విధంగా ఉంటుంది అనైతే వీరు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నారు. అయితే మనకి 9 రోజుల పాటు కూడా ఏ ఆలయంలో మనం చూసినా అమ్మవారు మనకు చీరలోనే దర్శనమిస్తూ ఉంటారు. కానీ ఈ ఆలయంలో మాత్రమే మనకు గౌన్ లో అమ్మవారు దర్శనమిస్తున్నారు. రైట్ అంజుమా, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. త్రిపుర సుందరి రూపం అంటే ఏముంటుందో తెలుసా మీకు? మీకు తెలియదు ఏముంది సార్? మీరు అప్పుడు మొన్న మా బాబాయ్ వాళ్ళు నాతో మాట్లాడు, నేను మాట్లాడతా. శాస్త్రం నీకు తెలుసా? తెలిసిన శాస్త్రం నాకు చెప్పు. త్రిపుర సుందరి రూపం అంటే ఏముంటుందో తెలుసా మీకు? మీకు తెలియదు ఏముంది సార్? మీరు అప్పుడు మొన్న మా బాబాయ్ వాళ్ళు